ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ మే నెలలో రాశిఫలాలు ఎలా ఉంటాయో 12 రాశుల వారికి ఒక్కొక్కటి రాశి వారిగా చూద్దాం. అయితే ముందుగా మనకి గ్రహాలు ఎక్కడున్నాయి ఈ మే నెలలో అనేటటువంటివి మనం తీసుకున్నట్లయితే, రవి గ్రహము ఏప్రిల్ 14 నుంచి మేషరాశిలోకి ఏప్రిల్ 14న ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు కూడా మేషరాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిగతా 15 రోజులు కూడా వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. లేకపోతే శుక్రగ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 19న వృషభ రాశి సంచారం చేస్తాడు, వృషభ రాశిలో ప్రవేశం. ఆ తర్వాత మే 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మిగతా జూన్ 8 వరకు కూడా మనకి కర్కాటక రాశి ప్రవేశం ఉంది కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడనమాట శుక్రుడు. లేకపోతే కుజుడి దగ్గరికి వచ్చేసరికి కుజుడు మనకి మే 11వ తేదీన మేషరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి మేషరాశి అంతకుముందు మరి మీన రాశిలో ఉన్నాడు మే 10 వరకు కూడా. తర్వాత అంతా కూడా నెలంతా కూడా మనకి కుజుడు ఈ యొక్క మేషరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క బుధ గ్రహాన్ని కనుక మనం తీసుకుంటే మే 14వ తేదీన మనకి వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది. తర్వాత మే 29 వరకు కూడా మనకి ఈ యొక్క బుధ గ్రహము మనకి ఎక్కడికి వస్తాడంటే మే 29 వరకు కూడా మిథున రాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి వృషభ రాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఈ గ్రహాలను బట్టి చిన్న చిన్న గ్రహాలు ఇలా మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకి మిథున రాశి వాళ్ళని మనం తీసుకున్నట్లయితే ఆ మిథున రాశి పేరు బట్టి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. మీన రాశి వాళ్ళని చేసుకున్నట్లయితే పేరు మరి ఏది ఉన్నప్పటికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత, ఆమె కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. ఈ విధంగా అనమాట ఒక్కొక్క రాశి వారి కన్యా రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ కన్యా రాశి వారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొట్లాటలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి మనం ఎలా ఉందో విడివిడిగా చూద్దాం. మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ నెలలో ఆదాయాలు పెరగడం జరుగుతుంది. అయితే ఈ ఆలోచనలు కొత్త వ్యాపారాలు ఇవన్నీ కూడా పెట్టాలనే ఆలోచనలు చేస్తూ ఉంటారు, ప్లానింగ్స్ అన్నీ కూడా. అలాగే ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి అందం మీద ఆసక్తి అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే సినిమా రంగంలో ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా ప్రమోషన్లు రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే జిమ్ములకి వాటికి వెళ్ళి అలవాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సౌందర్యం మీద లేకపోతే శరీర యొక్క దారుఢ్యం మీద కొంచెం దృష్టి పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. చాలామందికి మిథున రాశి వారికి చెవు నొప్పులు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సైనస్ ప్రాబ్లం ఉండడం వల్ల తలనొప్పులు విపరీతంగా మైగ్రేన్ లాగా ఆ బాధలు పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార రంగంలో తమదైనటువంటి శైలిలో వీళ్ళు దూసుకెళ్ళి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పచ్చు. గత నెల కంటే కూడా ఈ నెల ఇంక్రీజ్ అవుతాయి. అయితే ఆదాయాలు అలాగే ఖర్చులు కూడా దూరపు ప్రయాణాలను సూచిస్తున్నాయి. అలాగే ఈ యొక్క విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా కొత్త పోస్టులు, నామినేటెడ్ పోస్టులు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మరి వాళ్ళకి సన్మాన సత్కారాలు జరుగుతూ ఉంటాయి. అందువలన ఎవరైనా కూడా సన్మానాలకి కనుక పిలిస్తే వెళ్ళండి, సన్మానాలు చేపించుకోండి. అలాగే ఈ యొక్క ఖర్చులు మనకి మిథున రాశి వారికి అందరికీ కూడా చిట్టిపాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క సెక్యూరిటీలు చూసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
అలాగే షూరిటీలు, సెక్యూరిటీలు వీళ్ళు మీరు పెట్టవద్దు అసలు. వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా సరే అడిగినట్లయితే మరి పెడితే కనుక మనకి తర్వాత వాళ్ళు కట్టకపోతే కనుక షూరిటీలు మీరు కట్టాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మిథున రాశి వారికి అందరికీ కూడా మొత్తం జనరల్ హెల్త్ అంతా బాగున్నప్పటికీ కూడా మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి చిన్న చిన్న వాళ్ళతో మీరంతా కూడా మాట్లాడడం వల్ల, లేకపోతే స్నేహాలు చేయటం వల్ల మాటలు పడేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉన్నాయి. శని వక్రించి ఉన్నాడు మరి ఈ యొక్క మీనరాశిలో. దానివలన మనము జాగ్రత్తగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. పరిహారాలు మరి ఈ రాశి వారందరికీ కూడా మనకి ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి, మనము శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే మనకి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ రుద్రయామల మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాలని మీరు తీసుకోవాలి, ఆ జపం చేసుకోవాలి. అవి చాలా స్పీడ్గా మీకు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు ఇంకా ఏమైనా కనుక సందేహాలు ఉన్నట్లయితే మరి కింద డిస్ప్లే అవుతున్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరందరూ కూడా మీ సందేహాలను తీర్చుకోవచ్చు. దానికి తగినటువంటి పరిహారాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. కాబట్టి వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనకి మీ జాతకంలో ఎలా ఉంటుంది, ఏ విధంగా జరుగుతాయి అన్నది తెలుస్తుంది. కాబట్టి వీటికి కొన్ని మన కష్టాలు అధికంగా ఉన్నాయండి మరి అని అనుకున్నప్పుడు ఈ పరిహారాల ద్వారా కొంతవరకు మీకు పరిష్కారం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారి సుందరాకాండ చదువుకోవడం, ఆంజనేయ స్వామి వారికి చక్కగా మంత్రోపదేశం తీసుకొని ఆంజనేయ మంత్రం కోసం నన్ను సంప్రదించండి. ఆ మంత్రం ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత జపం అన్నీ కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క ఈ రాశి వారందరూ కూడా మీరు చక్కగా జమ్మి చెట్టుకి లేదా మేడి చెట్టుని మీ ఇళ్ళల్లో వేసుకొని దానికి నీళ్లు పోసుకోవడము, ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ చక్కగా అనఘాదేవి మరి దత్తాత్రేయ స్వామివారు, అలాగే 64 యోగిని గణాలు ఈ యొక్క మేడి చెట్టులో క్రింద నివాసం ఉంటాయి. దాన్ని నీళ్లు పోసి మనం సేవ చేసుకోవడం ద్వారా, ఆ యొక్క మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా సకల పాపాలు మనకు పోయి పనులన్నీ కూడా ముందుకెళ్తాయి. అలాగే గురు చరిత్ర పారాయణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరిహారాలతో మనం అందరం కూడా ఈ రాశి వారు అందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. శుభమస్తు.